గౌరవనీయ శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా వేదికపై అతిథిగా విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ రాజేశ్వరి గారు, సబ్ కలెక్టర్ గారు మరియు యువత ఇక్కడ ఉన్న యువతరానికి సాధన పలుకుతూ మనం ఈరోజు జరుపుకోబోతున్న ఈ యొక్క జయంతి మనం జయంతులు జరుపుకుంటున్నాం. కానీ మామూలు వ్యక్తులు కాదు. సామాన్య అసామాన్యంగా ఎదిగిన వారు, సాధారణ అససాధారణ ఎదిగిన వారు అక్కడ గొప్ప మనం జయంతి జరుపుకుంటున్నాం. ఆ జయంతి మన స్ఫూర్తి కలిగిస్తుంది, మన ఉత్సాహాన్ని కలిగిస్తుంది, యువతరానికి మార్గదర్శనాన్ని నిర్దేశిస్తుంది. యువతరానికి ఎట్లా మనలో చెప్పే వ్యక్తులే గొప్ప వ్యక్తులు. ఇటువంటి వ్యక్తులే చరిత్ర సృష్టిస్తారు. ఆ చరిత్రను చదువుకుంటారు. అటువంటి గొప్ప వ్యక్తుల్లో సాధారణ స్థాయి నుంచి ఒక పర్యటన నుంచి అసాధారణ స్థాయి అసెంబ్లీ స్పీకర్గా, ఆంధ్రప్రదేశ్ ఒక సభాపతిగా, అసెంబ్లీ స్పీకర్గా ఎదిగిన వ్యక్తి మన పూజల శ్రీపాదరావు. చూడండి, వారు ధర్వాడ గ్రామంలో జన్మించి, భూపాలపల్లి జిల్లా ధర్వాడ గ్రామంలో జన్మించి అక్కడ 3వ తరగతి చదువుకొని మందరి గ్రామానికి వెళ్ళి అక్క బావ దగ్గర చదువుకొని అప్పుడు అక్కడ 10th క్లాస్ పూర్తి చేసుకొని తదుపరి హైదరాబాద్కి వెళ్ళేసి సిటీ కాలేజీలో, ప్రముఖ సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసుకొని అక్కడే ఉన్న అదే ప్రాంతంలో ఉన్న నానగ్రామ్ భగవాన్ దాస్ కాలేజీలో ఉంటుంది, చాలా ప్రముఖమైన కాలేజీ. ఆ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకొని అంచెలంచెలుగా ఆ తర్వాత న్యాయవాద వృత్తిలో చేరాలని చెప్పి ఎల్ఎల్బిలో చేరి ఆ ఎల్ఎల్బి పూర్తి చేసి, చూడండి చాలా జాగ్రత్తగా ఏమనండి ఎలా అంచెలంచెలుగా ఒక మనిషి ఎదుగుతున్నాడు. ఆ ఎల్ఎల్బిలో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. మనమంతా అనుకుంటున్నాం డిగ్రీలో పాస్ కావడం అనుకుంటున్నాం. డిగ్రీ పాస్ కావడం కాదండి, ఆ డిగ్రీలో మనం అత్యున్నతంగా మనకు అవకాశాలు ఉన్నాయి, విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా వాళ్ళు పాస్ కావడం కాదు, గోల్డ్ మెడల్ సంపాదించారు. ఎంత గొప్పతనం! అది గొప్పతనం. అందరికీ రాదు గోల్డ్ మెడల్. కష్టపడ్డ వాళ్ళకు, ప్రాణాంతకంగా పనిచేసిన వాళ్ళకు ఆత్మవిశ్వాసం సాధిస్తున్నటువంటి వ్యక్తి మన శ్రీపాదరావు. ఆ తర్వాత కూడా వారు ఎల్ఎల్బికు ప్రయత్నం చేస్తారు. ఎల్ఎల్బి 10వ సంవత్సరం పూర్తి చేశారు. కానీ అకాల వశత్తు వారి యొక్క నాన్నగారు భరించడం వల్ల సక్రమానికి వెళ్ళిపోయి అక్కడ ఉండి రాజకీయ రంగంలో ప్రవేశిస్తారు. రాజకీయ రంగంలో ఎందుకంటే సేవ చేయడానికి ఒక మార్గమైన రాజకీయం. ప్రజలకు 2 రకాల మార్గాలు చేయడానికి మన జిల్లా కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు. ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయి ప్రజల కోసం సేవ చేయొచ్చు. అంటే వీళ్ళంటే వాళ్ళు డిగ్రీ పోయి ఉన్నత స్థాయికి వాళ్ళకి వేయచ్చు. రెండో విధానం అంటే ప్రజల వద్దకు పోయి ప్రజల వద్ద జీవిస్తూ ఒక రాజకీయ నాయకుడు ఎదగడము అనేది ఇంకోసారి. ఆ రంగంలో ఆ ఊరు సర్పంచ్, ఆ సర్పంచ్ ఒకసారి కాదండి, 2 సార్లు కాదండి, 3 సార్లు సర్పంచ్గా వెళ్ళి ఆ గ్రామంలో అభివృద్ధి పరిచేసి ఇల్లు ట్యాక్స్, పేదవాళ్ళు ఇల్లు ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ ఉంటుందండి. హౌస్ ట్యాక్స్ కట్టాలంటే పేదలు కట్టకపోతే తను సొంతంగా డబ్బులు కట్టి గ్రామానికి కట్టిన గొప్ప దాత, గొప్ప ఉదాహరణశీలి మన శ్రీపాదరావు. అక్కడ ఆ ఊళ్ళో కరెంట్ లేకుండా కిరోసిన్ దీపాలు నాటలు వెలిగించి వాళ్ళు చేశారు. ఆ తర్వాత మరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి కాదు, 2వ సారి కాదు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తికి వ్యక్తి. ఇంకో చరిత్ర 1983 ఎన్నికల్లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక వ్యక్తి మన శ్రీపాదరావు. ఆ ప్రపంచాన్ని, ఎన్టీఆర్ ప్రపంచం తరఫున నిలబడ్డ వ్యక్తి ఈ యొక్క అంటే ఎంత అభిమానం ఉంటుందండి. ఎంత అభిమానం ఉంటే ప్రజలంతా జీవిస్తే అంత ఉంటే అని ఎదిగారు. ఆ రకంగా ఎమ్మెల్యే ఎదగడం కాదు, ఆ ఊళ్ళలో మీకు ఒక బస్ స్టాండ్ నిర్మించారు, బస్సులో నిర్మించారు, విద్యుత్ సౌకర్యం కోసము సబ్ స్టేషన్స్ నిర్మించారు, లైన్ ఏర్పాటు చేశారు. కరెంట్ ఇప్పుడు కరెంట్ కనబడుతుంది. ఆ కాలంలో కరెంట్ ఉండేది కాదు. ఆ కరెంట్ లేని గ్రామంలో కరెంట్ పంపించి కరెంట్ చేశారు, చెరువులు తగ్గించారు, కొంచెం మినీ ప్రాజెక్ట్ కల్పించారు, సాగునీటి సౌకర్యం కల్పించారు. ఆ రకంగా విద్యుత్ సౌకర్యం రైతుల కోసం ఎంత తపన చూడండి, అడుగులో తపన. మామూలుగా తప్పిస్తూ ప్రజా సేవ చేస్తూ కరెక్ట్ చేశారు. మ్యూజిక్ కాలేజ్, మందిలో మ్యూజిక్ కాలేజ్ మీరు ఎంత చూస్తారు, ప్రజల కోసం చూస్తారు, సమ్మాయిలు నాట్యం చేస్తారు, కొందరు పాట పాడతారు. ఎందుకంటే అటువంటి పాటలు ఉండాలి కాబట్టి వ్యక్తిగత ఉపయోగపడి ఒక సంగీత కళాశాలను కూడా మధ్యలో వారు స్థాపించారు. ఈ రకంగా వారి యొక్క సేవలో ఇదంతా గుర్తించే ప్రభుత్వం వారు వారిని సభాపతిగా
చూడండి, సభాపతి అంటే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ అధిపతిగా సభా నిర్వహణని సమర్థవంతంగా సజావుగా నిష్పక్షంగా నిర్మించే గొప్ప వ్యక్తి అని చెప్పి భావించి ప్రభుత్వమైన సభాపతిగా దీన్ని నియమించారు. సభాపతిగా ఉంటూ అన్ని పార్టీల వాళ్ళ సమానంగా చూస్తూ అన్ని పార్టీలకు అవకాశం కల్పిస్తూ ఒక ప్రజాస్వామ్యానికి నిదర్శనం, ప్రజాస్వామ్య నిదర్శనం మన శ్రీపాదరావు గారు ఆ రకంగా వారు ఎంతో గొప్పగా చేసి చాలా సేవ చేస్తారు. చూడండి, మీరు గమనించాల్సిన ఎన్ని అంశాలు. అటువంటి ప్రజాబద్ధమైన వ్యక్తి అనుకోకుండా మంత్రి అరువులలో వారు ప్రాణం కోల్పోయారు. ఆ రకంగా వారు చిరకాల అమలు అయిపోయినారు. సో మనం ఈ జైలు సందర్భంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రకంగా మనం వాటిని స్ఫూర్తి పొంది వారి జీవితం స్ఫూర్తి పొంది మనమంతా ఎదగాలి, మనం కూడా ఎదగాలని మనం భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, మన వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు సార్. శ్రీపాదరావు గారి బాల్యాన్ని మొదలుకొని వారి విద్యాభ్యాసం